హాయ్ గాయ్స్, డే 13 ఆఫ్ 50 డేస్ ఛాలెంజ్. ఎవ్రీ ఇయర్ మన ఇండియాలో 15 లక్షల మంది ఇంజనీర్స్ పాస్అవుట్ అయ్యి బయటకు వస్తున్నారు. ఇందులో 50 to 55% వాళ్ళకి మాత్రమే జాబ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అండ్ రిమైనింగ్ 45 to 55% వీళ్ళకి జాబ్స్ లేక అన్ఎంప్లాయ్మెంట్గా మిగిలిపోతున్నారు. డూ యూ నో ద రీజన్? ద మెయిన్ రీజన్ ఈజ్ స్కిల్స్ లేక. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ టు యూ. ఆస్క్ యువర్ సెల్ఫ్. మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి కొన్ని ఇయర్స్ గడుస్తున్నా పర్ఫెక్ట్గా ఒక డొమైన్ నేర్చుకున్నారా? ఎనీ స్కిల్, యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిసిస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎనీథింగ్ ఒక్కటి నేర్చుకున్నారా పర్ఫెక్ట్గా? మరి స్కిల్స్ రానివి జాబ్స్ ఎలా క్రియేట్ అవుతాయి? అండ్ సెకండ్ వన్ ఈజ్ జాబ్స్ లేక. నిజమే, జాబ్స్ అయితే లేవు. ఎంత పెద్ద అన్ఎంప్లాయ్మెంట్కి అయితే మాత్రం జాబ్స్ అనేవి లేవు. ఎవ్రీ ఇయర్ 7 లక్షల మంది జాబ్స్ లేక అన్ఎంప్లాయ్మెంట్గా మిగిలిపోతున్నారు. ఇంత అన్ఎంప్లాయ్మెంట్కి 10 అమెజాన్లు వచ్చినా, 10 మైక్రోసాఫ్ట్లు వచ్చినా, 10 గూగుల్ వచ్చినా ఇంత పెద్ద అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్లియర్ చేయలేదు. బట్ ఒక ఆంటర్ప్రినర్ వల్ల మాత్రం అవుతుంది. ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఆంటర్ప్రినర్స్గా క్రియేట్ అయితే ఒకళ్ళు 10 మందికి జాబ్స్ క్రియేట్ చేసినా ఎవ్రీ ఇయర్ 10 లక్షల జాబ్స్ అనేవి ఇక్కడే క్రియేట్ అయిపోతున్నాయి. Then there is no need to go other companies.